హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు గ్లోబల్ 360 టీవీ. నేను మీ కొండల్ గౌడ్. ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి కథనంతో మీ ముందుకు రావడం జరిగింది. అదేంటంటే, వైద్యం ప్రతి ఒక్కరి ప్రాథమిక హక్కు, కానీ ఆ హక్కును కాల రాస్తున్నారు కొందరు అవినీతి వైద్య శాఖ అధికారులు. ఉద్యోగులు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తే అడుగడుగున లంచాలు ఇవ్వాల్సిందే. ఏదైనా అత్యవసరం అయితే అక్కడ విధులు నిర్వహించే వైద్యులు నడుపుతున్న ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్ళి లక్షలు చెల్లించాల్సిందే. తగిన సౌకర్యాలున్నా వాటిని ఉపయోగించుకోవడంలో కొందరు వైద్యులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. ప్రజలు కట్టే పన్నులతో లక్షల్లో జీతాలు తీసుకుంటున్న డాక్టర్లు అవి సరిపోవన్నట్లు ప్రైవేట్ ప్రాక్టీస్ చేస్తున్నారు. జలగల్లా పీడిస్తూ జనాలను దోచుకుంటున్నారు. ప్రభుత్వాలు సైతం వీరి పట్ల ఉదాసీనత ప్రదర్శిస్తుండటంతో వారిని నిలువరించేవారు లేక ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో నకిలీ మందులను రోగులకు ఇస్తున్నారు. అసలు మందులను దారి మళ్లిస్తున్నారు. మెడికల్ మాఫియాతో చేతులు కలిపిన ప్రభుత్వ వైద్యులు తమ బాధ్యతలను అక్రమ సంపాదనకు అమ్ముకుంటున్నారు. ఇక ఎలాంటి నిబంధనలు పాటించకుండా నడుస్తున్న ప్రైవేటు వైద్యశాలలను అధికారులు కనీసం పట్టించుకోవడం లేదు. ఆసుపత్రుల్లో అగ్ని ప్రమాదాలు జరిగి ఆవుతైన ఎన్నో ప్రాణాలు. అలాంటి ఘటనలు కోకొల్లలుగా జరుగుతున్నా వీరికి పట్టదు. కార్పొరేట్ వైద్యం కర్కశంగా వేస్తున్న విషపు కాట్లు అమాయకుల జీవితాలను అర్ధాంతరంగా ముగిసిపోయేలా చేస్తున్నాయి. ధన్వంతరి వారసులం అని చెప్పుకుంటున్న వైద్యులు సిగ్గుతో తలదించుకోవాలి. ప్రజల కోసం ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వాలు కళ్ళు తెరవాలి. మహోన్నతమైన ఆరోగ్య శాఖలో విధులు నిర్వహిస్తున్న అధికారులు, ఉద్యోగులు, డాక్టర్లు ఇసుమంతైనా ఇంగిత జ్ఞానం తెచ్చుకొని పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో ఆరోగ్య శాఖ అత్యంత కీలకమైంది. కానీ సాధారణంగా ఒక దేశం అభివృద్ధి స్థాయిని కొలవడంలో ఆరోగ్య సదుపాయాల నాణ్యత ప్రధాన ప్రమాణంగా పరిగణిస్తారు. కానీ విచారకరమైన విషయం ఏంటంటే, మన దేశంలోనే కాదు, ముఖ్యంగా తెలంగాణ ఆరోగ్య శాఖలో అవినీతి ఒక మహమ్మారిలా వ్యాపించింది. ఇది కేవలం ఆర్థిక నష్టం కాదు, నేరుగా ప్రాణాలపై ప్రభావం చూపించే ఒక మానవతా సంక్షోభం. ప్రభుత్వ ఆసుపత్రులకు మందులు కొనుగోలు చేసే సమయంలో అధికారులు కాంట్రాక్టులు కుమ్ముక్కై నాణ్యత లేని ఔషధాలను అధిక ధరలకు సరఫరా చేస్తున్నారు. ఈ ఔషధాలు రోగులకు ఉపయోగం లేకపోవడంతో ప్రజలు ప్రైవేట్ ఆసుపత్రుల వైపు వెళ్ళక తప్పని పరిస్థితి ఏర్పడింది. పరికరాల కొనుగోలులో కూడా ఇదే దృశ్యం కనిపిస్తుంది. కోట్ల రూపాయల విలువ చేసే పరికరాలు సరఫరా అవుతాయి, కానీ అవి పనిచేయక మూల గదుల్లో మృత వస్తువుల్లా పడి ఉంటాయి. చివరికి నష్టపోయేది పేద ప్రజలే. డాక్టర్లు, నర్సులు, టెక్నీషియన్ల నియామకాల్లో లంచం ప్రధాన ప్రమాణంగా మారింది. ఫలితంగా అర్హులైన వారు అవకాశాలు కోల్పోతున్నారు. అనర్హులు పదవులు సంపాదించి రోగులకు సరైన చికిత్స ఇవ్వలేకపోతున్నారు. ఒకవైపు ఉద్యోగ రాహిత్యం, మరొక వైపు అనారోగ్యం. ఈ రెండింటి భారం సాధారణ ప్రజలపైనే పడుతుంది. ఆరోగ్యశ్రీ వంటి పథకాలు పేదలకు వరంలా ఉండాలి, కానీ అవినీతి పరుల చేతుల్లో లూటీ చేయడానికి అనువైన సాధనాలుగా మారాయి. బోగస్ రోగులను చూపించి తప్పుడు బిల్లులు వేసి కోట్ల రూపాయలు కాజేస్తున్నారు. ఫలితంగా నిజంగా అవసరమైన వారికి ఆ సాయం చేరడం లేదు. మరి ప్రభుత్వ ఆసుపత్రులపై నమ్మకం దెబ్బతినడం, ప్రైవేటు ఆసుపత్రులపై ఆధారపడాల్సి రావడం, పేదలపై ఆర్థిక భారం పెరగడం, నాణ్యమైన వైద్యం అందక ప్రాణాలు కోల్పోవడం. ఈ ప్రభావం కేవలం వ్యక్తులకే పరిమితం కాదు,
దేశం మొత్తానికి ఇది ఒక ఆరోగ్య సంక్షోభంగా మారుతుండడం ఆందోళన కలిగించే విషయం. ఆరోగ్య శాఖలో అవినీతిని అరికట్టాలంటే కఠిన చర్యలు తప్పనిసరి. పారదర్శకత ఈ టెండర్లు తప్పనిసరి చేయాలి. స్వతంత్ర ఆడిట్ వ్యవస్థలు ఏర్పాటు చేయాలి. విజిల్ బ్లోయర్లకు రక్షణ కల్పించాలి. ప్రతి ఆసుపత్రిలో సోషల్ ఆడిట్లు అనుమతించాలి. అవినీతి నిరూపితమైన వారిపై కఠిన శిక్షలు అమలు చేయాలి. చివరగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఆరోగ్య రంగంలో అవినీతి అనేది కేవలం ఆర్థిక నష్టం కాదు, ఇది ప్రాణహత్యతో సమానం. ఒక డాక్టర్ చేతిలో ఉన్న ప్రాణం, ఒక ఆసుపత్రి నడవాల్సిన బాధ్యత, ఇవి నేరుగా అవినీతి వలలో చిక్కుకుంటే సమాజం మొత్తమే దెబ్బతింటుంది. అందువల్ల ఆరోగ్య శాఖలో పారదర్శకత, జవాబుదారీతనం తప్పనిసరిగా ఉండాలి. ప్రజల ఆరోగ్యం రక్షించడం ప్రభుత్వ ధర్మం. అది విఫలమైతే మనం సమాజంగా విఫలమైనట్టే. మరి ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైనటువంటి అంశాలతో మీ ముందుకు వస్తుంది గ్లోబల్ 360 టీవీ. గ్లోబల్ 360 టీవీని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. గ్లోబల్ 360 టీవీని చూడండి. నమస్తే.